जोहार डॉक्टर बाबा साहब अंबेडकर प्रपंच मेधावी डॉक्टर बाबा साहब अंबेडकर కొనసాగిస్తాం గాంధీ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగిస్తాం जोहार डॉक्टर बाबा साहब अंबेडकर మోడీ ప్రభుత్వం దిగిపోవాలి అమిత్ షా వెంటనే మోడీ డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ డౌన్ మోడీ కేడి మోడీ కేడి మోడీ కేడి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జాతికి వెంటనే క్షమాపణ చెప్పాలి డౌన్ బీజేపీ డౌన్ బీజేపీ డౌన్ जोहार डॉक्टर बाबा साहब अंबेडकर అమిత్ షా వెంటనే అమిత్ షా వెంటనే అమిత్ షా వెంటనే మోడీ డౌన్ డౌన్ మోడీ అమిత్ షా దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై అమిత్ షా వెంటనే నియోజకవర్గ ఇన్ఛార్జ్ బల్లా హరేంద్ర గారి యొక్క ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు గ్రామంలో ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఈ నిరసన కార్యక్రమం అంటే ప్రపంచమే ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాతని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆయనకి జోహార్లు చెప్తూ ఆయనకి నివాళులు అర్పిస్తూ అనుదినం ఆయన క్షణము ఆయన గుర్తు చేసుకుంటూ ప్రపంచమంతా ఉంటే భారతదేశానికి ఆయన చేసినటువంటి సేవ కృషి ఎనలేనిదని తెలిసి కూడా ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో ఈరోజు అధికారాలు చేపట్టి ప్రధానమంత్రులుగాను హోంమంత్రులుగాను ముఖ్యమంత్రులుగాను పదవులు అనుభవిస్తూ ఈరోజు ఆయన్నే పార్లమెంట్లో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందుకనే ఈరోజు ఇండియా కూటమి ద్వారా కాంగ్రెస్ పార్టీ మరియు ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాలందరూ కూడా కలిసి ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఆల్రెడీ మేము కొన్ని రోజులుగానే దీనిపైన ఆయన యూటర్న్ తీసుకొని అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాలని మేము కోరాం, డిమాండ్ చేశాం. కానీ వారికి చెవుల్లో కూడా పడలేదు. వాళ్ళు ఈ దేశానికి దేవుళ్ళు అనుకుంటున్నారు. కావాలా అమిత్ షా గారికి మోడీ గారికి తెలియజేస్తున్నాం, మీరేమి దేవుళ్ళు కాదు. ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 140 సంవత్సరాల చరిత్ర కలిగినది. ఈరోజు పేదవారికి అన్నం పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, పేదవారికి గుడ్డిచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, పేదవారికి ఎద్దు బండిచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, పేదవారికి ఉచిత కరెంట్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, పేదవారికి ఉచిత విద్య వైద్యం అందించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రతి ఒక్కరికి 2 ఎకరాల భూమి ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మీరు ఏ ఒక్కరికి కూడా ఒక సహాయం చెప్పుకోవడానికి లేదు. కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటే కోకొల్లలుగా చెప్పుకునే దానికి అధికారం ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల 15 సంవత్సరాలుగా ఇప్పుడు 3 టర్ములుగా మాకు అధికారం లేకపోవడం ఒక బాధాకరమైనప్పటికీ ఈరోజు ప్రతి ఒక్క పేదవాడు కూడా బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడంటే ఈరోజు మనకు అన్నం పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీని విస్మరించి ఈరోజు మనము దాన్ని వదిలేసామన్నటువంటి ఈరోజు బాధపడుతున్నారు. కానీ మేము అమిత్ షా మోడీకి చంద్రబాబు నాయుడు చెప్తున్నాం, మీరు ఎన్డీఏ కూటమిలో ఉండి పేదవారిని విస్మరిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీకు ఒక వార్నింగ్ ఇస్తా ఉన్నాం. 2029 ఎలక్షన్లో ప్రజలు మీకు మందు దొవ్వి దాంట్లో మిమ్మల్ని పాతి పెడతారని మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తాం మనం ఓట్ల ద్వారా. అది మాత్రమే కాకుండా ఇంకొక విషయం కూడా తెలియపరుచుకుంటా ఉన్నాను. ఈ ఆంధ్రప్రదేశ్లో తిరుపతి తిరుమల దేవస్థానం అనేది
పేరు ప్రఖ్యాతి గాంచడమే కాకుండా ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి దేవాలయం. అటువంటి దేవాలయంలో కనీసం మీరు భద్రత పెంచకుండా ఈరోజు దాన్ని సక్రమైనటువంటి రీతిలో దాన్ని మెయింటైన్ చేయకుండా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఈఓలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రభుత్వం హోంమంత్రి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కావచ్చు, దాన్ని విస్మరించి ఈరోజు 6 మంది పట్టణ పెట్టుకున్నారు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి వారు ఈరోజు తొక్కిసలాట్లో నలిగిపోయి చనిపోయినటువంటి పరిస్థితి నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. దీనిపైన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రతి చనిపోయినటువంటి వారందరికీ కూడా వారి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అది మాత్రమే కాదు, ఎవరైతే నలిగిపోయి ఈరోజు రోయ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వారి కుటుంబాలకు కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలి, వారికి కూడా అన్ని విధాలా సహకరించాలి, వారందరికీ కూడా సపోర్ట్గా నిలబడాలని కోరుతా ఉన్నాం. అది మాత్రమే కాదు, ఒకవేళ మీరు గానా విస్మరిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాటం చేసైనా సరే వారికి నష్టపరిహారాలు ఇప్పించే విధంగా వారికి బాసటగా నిలబడతామని తెలియజేసుకుంటూ, మాకు అంబేద్కర్ యొక్క ఆశయాలు కొనసాగించడానికి మరియు మహాత్మా గాంధీ యొక్క ఆశయాలు కొనసాగించడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమెప్పుడు స్థిరంగా ఉండి పోరాడతామని తెలియజేసుకుని ముగించుకున్నాను. థ్యాంక్ యూ. పరమ పూజ్యుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ తత్వవేత్తనటువంటి మహనీయుడిని పార్లమెంట్లో అతి హీనకైన వ్యాఖ్యలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు అది చాలా అర్థరహిత వ్యాఖ్యలు, అవమానకరమైన వ్యాఖ్యలుగా కాంగ్రెస్ పార్టీ దాన్ని పరిగణిస్తూ ఉంది. మిత్రులారా, ఈ దేశంలో శాంతి, సమానత్వం, సౌభ్రాతృత్వం నేపథ్యంలో మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ తత్వవేత్తల్లో ఉన్న ఒక వ్యక్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ప్రపంచానికి దిక్సూచి అయితే, ఈ ప్రపంచమే కొనేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని ఈ యొక్క మనువాద గోండా అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ తిప్పికొడతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఉద్యమానికి ఈరోజు నాంది పలుకుతా ఉంది, శ్రీకారం చుడతా ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు తిరుపతి డిస్టిక్ అధ్యక్షులు బాలవరంబాబు నాయకత్వంలో, అలాగనే ఉన్నటువంటి 6 నియోజకవర్గ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అందరూ నాయకులు కూడా గ్రామాన్ని తిరిగి ఈరోజు అమిత్ షా చేసిన దుర్మార్గమైన వ్యాఖ్యల్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినట్టు అవమానకరమైన విషయాన్ని గ్రామాన ప్రజలు చెప్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ యొక్క గొప్ప చారిత్రకమైనటువంటి విప్లవాన్ని మనందరం కూడా శ్లాఘించాలి. ఎందుకంటే మిత్రులారా, ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమము, ప్రజాపాలన రంజంగా చూపించిన పార్టీ ఈ భారతదేశంలో ప్రజల పార్టీగా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మిత్రులారా, ఇంకో విషయం గుర్తుంచుకోండి, ఇప్పుడు జరిగినటువంటి సందర్భాన్ని గుర్తుంచుకోండి. దేశం తగలబడిపోతోంది మోడీ నాయకత్వంలో, అలాగే అమిత్ షా నాయకత్వంలో. ఎట్టి పరిస్థితుల్లో ఇంకా కాంగ్రెస్ శ్రేణులు కానీ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇంకా మేము చూస్తూ సిద్ధంగా లేవని చెప్పి ఈ సభను చేస్తా ఉన్నాం. ఒకే డిమాండ్ చేస్తా ఉన్నాం, అమిత్ షా పార్లమెంట్ సాక్షిగానే జాతి ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ వేదిక నుంచి మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి మిత్రులారా, ఈ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు ప్రజారంజక నిర్ణయాలు కానీ ఎప్పుడు ప్రజలు చరిత్రలు చూశారు. కాబట్టి అంబేద్కర్ అంటే ఈరోజు రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, షర్మిలమ్మ కానీ, కాంగ్రెస్ పార్టీ యావత్ భారతదేశం మొత్తం చూశారు మిత్రులారా ఎలాంటి విప్లవానికి దారితీస్తుందో. కాబట్టి ఆ యొక్క చారిత్రకమైనటువంటి విప్లవాన్ని చూసైనా సరే ఇంకా అమిత్ షా గారు జాతికి క్షమాపణ చెప్పాలా. ఎట్టి పరిస్థితుల్లో చెప్పకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాం, బంధులు పిలుపునిస్తాం, రాష్ట్రాలను పరిపాలిస్తాం. ఖచ్చితంగా అమిత్ షా క్షమాపణ చెప్పాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ సెలవుకున్నాం. జై భీమ్, జై అంబేద్కర్, జై కాంగ్రెస్.